హాయ్ అండి, చూడండి డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా. డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే నేను చేయలేదండి. డ్రెస్ అయితే రెడీమేడ్ డ్రెస్సే, కానీ హ్యాండ్స్ వేయడానికి అయితే ఇచ్చారు. ఇక హ్యాండ్స్ వేయమని చెప్పారు. ఇక హ్యాండ్స్ అయితే ఎలా వేసుకుందాం, రెడీమేడ్ డ్రెస్లకి హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే వేస్తారు. మనకు స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సులు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వేస్తారు. అదే ఏ విధంగా వేసుకుంటారు అనేది వీడియోలో అయితే చూసేద్దాము. ఎలా అంటే మనకి ముందు అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసి పెట్టుకున్నాము కదా. ఇక రెడీమేడ్ డ్రెస్లకి ఇలా ఈ విధంగా షోల్డర్ కాడ పైపింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా. పైపింగ్ అనేది బయటికి కనబడడానికి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక హ్యాండ్స్ ఎలా అంటే మనకి కింద నుండి అయితే వేసుకోవాలి. మన హ్యాండ్స్ని పై వైపు నుండి వేసినామంటే మనకి షోల్డర్ పైపింగ్ అనేది లోనికి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఇదైతే స్టిచ్చింగ్ చేయడానికి చూడండి, నేను హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లైనింగ్తోనైతే ప్రిపేర్ చేసేసాను 2 హ్యాండ్స్. ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా మనకు జరగకుండా నిమ్మదనంగా కొంచెం పాలిస్టర్లో అలాంటిది వస్తూ ఉంటుంది మనకి ఈ క్లాత్లకి. రెడీమేడ్ డ్రెస్సులు అంటేనే అలా ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్కి కుట్లు అనేది వస్తూ ఉంటాయి కదా. మనకి సీవ్లెస్ అంటే మనకి కింద షోల్డర్ కాడ మనకి ఇలా హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా వస్తూ ఉంటాయి కదా. ఇవి విప్పడానికి అయితే చాలా టైట్గా ఉందండి, చాలా గట్టిగా ఉంటాయి ఇవి. చూడండి రెడీమేడ్ కదా, చాలా స్టిఫ్గా అయితే వచ్చేస్తుంటుంది. ఇక్కడ అయితే తీసేస్తున్నాను. సైడ్ జాయింట్ అయితే విప్పే తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ అనేది ఫిలప్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఇగో హ్యాండ్స్ అనేది ఇట్లా మనకు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కాడ మన మెయిన్ సెంటర్ ఉంది కదా, షోల్డర్ మెయిన్ సెంటర్ కాడ అయితే పెట్టేసుకొని మనకి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అనేది మనకి మెయిన్ షోల్డర్ కాడ అనేది అటాచ్ అయ్యేలా చూసుకోవాలి. అటాచ్ అయ్యేలా చూసుకొని మన హ్యాండ్ అనేది కింది వైపు నుండి మనకు డ్రెస్ అనేది పై వైపు నుండి అయితే వేసుకోవాలి. చూడండి నిదానంగా మనకు పైపింగ్ ఎలా ఉందో పైపింగ్ మధ్యలో నుండి మాత్రమే వేయాలి. కుట్ట అనేది కనబడకుండా పైపింగ్ మధ్యలో మాత్రమే వేస్తే నీట్ ఫినిషింగ్తో మనకు హ్యాండ్స్ వేసిన విధంగా కూడా ఉండయండి. చూడండి ఇలా మన పైపింగ్ వచ్చింది కదా, దీనికి పైపింగ్ వచ్చిన దానికి ఇలా మనకు మధ్యలో నుండి వేసుకున్నామంటే మనకు నీట్ ఫినిషింగ్తో కుట్టి వేసినట్టు కూడా హ్యాండ్ అనేది 1/2 ఇంచు 1/4 ఇంచు ఖర్చుతోనైతే మనకు తీసేసుకోవాలి లోనికి వెళ్ళిపోవడానికి. చూడండి మనకి ఏ విధంగా మనం ఫస్ట్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నామో మళ్ళీ అదే షోల్డర్ మీద అదే చూసుకొని హ్యాండ్ అనేది, లేకుంటే మాత్రం కింది వైపు నుండి ఇలా స్ట్రైట్గా వేసినామంటే మనకి కొంచెం ముడత అనేది వస్తూ ఉంటుంది. అందుకోసం అనేది మనం పై వైపున మన మెయిన్ సెంటర్గా ఏ విధంగా పెట్టామో మళ్ళీ అదే విధంగా పెట్టి మన సెకండ్ వైపు కూడా మనకి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామంటే నీట్గా మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి పైపింగ్ ఎలా ఉందో పైపింగ్ సందుల నుండే వేయాలి. ఏమాత్రం అటు ఇటు పడ్డా కానీ కొంచెం కుట్టు అనేది కనబడుతూ ఉంటుంది. పైన కదా షోల్డర్ పైన కదా కొంచెం కుట్టు కనిపించేసరికి నీట్గా ఉన్నట్టుగా అనిపించదు. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ స్టిచ్ మనకి ఏ విధంగా కుట్టు ఉందో దానికి డ్రెస్కి సేమ్ అదే విధంగా దానిపైన నుండి మనకి ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనం వేసిన 1/2 ఇంచు ఖర్చు అనేది మొత్తము కలిసిపోయి కుట్టు పర్ఫెక్ట్గా వచ్చి నీట్గా మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి ఇలా వేసుకునేటప్పుడు కింది క్లాత్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆడ మనకి కొంచెం ఎక్కువగా చెయ్యి అనేది తిరగదు కదా, అందుకోసమని కొంచెం జరుపుకుంటూ మన క్లాత్ అనేది మంచిగా చూసుకుంటూ కింది క్లాత్కు అనేది కుట్టుపడకుండా నిదానంగా అయితే కుట్టుకోవాలి. జరగకుండా ఉంటాయి కదా, చూడండి కుట్టు అనేది పడకుండా ఇలా నిదానంగా కుట్టుకోవాలి. ఈ కుట్టుకున్న చూడండి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. మన పైపింగ్ అనేది బయట వైపుకి అయితే వచ్చేసింది కదా. మనకి సెకండ్ వైపు కూడా అలానే వేసుకోవాలి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. సేమ్ సెకండ్ వైపు ఇప్పుడు మనకు ఏ విధంగా వేసామో మనకు సెకండ్ వైపు కూడా అదే విధంగా వేసుకున్నామంటే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఇక సైడ్ జాయింట్ మనం తీసేసిన కుట్టును అనేది హ్యాండ్ మరి సంఖ కాడ అయితే మనం జాయింట్ చేసుకున్నామంటే డ్రెస్ అనేది మనకు హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. చూడండి మనకి ఏ విధంగా ఇది కొంచెం అనేది స్టోన్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, నిదానంగా అయితే కుట్టుకోవాలి. సూదులు ఇరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం స్టోన్స్ రెడీమేడ్ డ్రెస్లకి స్టోన్స్ అవి ఇవి ఉంటే మనం నిదానంగా అయితే కుట్టుకోవాలి. మనం కొంచెం ఫాస్ట్గా కుట్టినా కానీ సూది ఎక్కడ పడేది అయితే తెలియదు కదా. స్టోన్స్ అనేది చూసుకునేది నిదానంగా అయితే కుట్టేసుకోవాలి. మళ్ళీ సెకండ్ హ్యాండ్ కూడా మనకు సమానంగా పెట్టుకొని 2 హ్యాండ్ చూడండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే